అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని ఆయత్ నంబర్ 39. وماذا عليهم لو آمنوا بالله واليوم الآخر وأنفقوا مما رزقهم الله وكان الله بهم عليما. ఆయత్ నంబర్ 39. వారే గనక అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ తమకు ప్రసాదించిన దానిలోంచి ఖర్చు పెడితే ఏం పోయేది? వారి స్థితిగతులు అల్లాహకు బాగా తెలుసు. ఆయత్ నంబర్ 40. ఇన్న అల్లాహ లా యజ్లిము మిస్కాల జర్రహ్ వఇన్ తకు హసనతన్ యుదాఇఫ్హా వయు'తి మిన్ లదున్హు అజ్రన్ అజీమా. ఆయత్ నంబర్ 40. అల్లాహ్ ఎవరికి రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్ని రెట్టింపు చేస్తాడు. అంతేకాదు తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వసగుతాడు. ఆయత్ నంబర్ 41. فكيف إذا جئنا من كل أمة بشهيد وجئنا بك على هؤلاء شهيدا. ఆయత్ నంబర్ 41. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? 63. ప్రతి సమాజం నుంచి ఒక ప్రవక్త దైవ సన్నిధిలోకి వచ్చి ఈ విధంగా సాక్ష్యం పలుకుతాడు. ఓ అల్లాహ్, మేమైతే నీ సందేశాన్ని వీరికి హెచ్చుతగ్గులు లేకుండా అందజేశాం. వీళ్ళు ఈ సందేశాన్ని పెడచెవిన పెడితే అందులో మా తప్పేముంది? దీనిపై అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వచ్చి, ఓ అల్లాహ్, వీళ్ళు సత్యం పలుకుతున్నారు అని అంటారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలా అనడానికి ఆయనపై అవతరించిన దివ్య ఖురానే మూలాధారం. ఈ గ్రంథంలో వెనుకటి ప్రవక్తల ప్రస్తావన వచ్చింది. తమ తమ జాతులను ఉద్దేశించి వారు ఇచ్చిన పిలుపు కూడా పేర్కొనబడింది. సర్వలోక ప్రభువు ఎదుట సంబోధించబోయే ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఒకసారి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ను పారాయణం చేసి వినిపించమని హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు తఆలా అన్హు కోరారు. ఆయన ఖురాన్ పారాయణం చేయసాగారు. ఈ ఆయత్ వద్దకు రాగానే చాలు ఆపండి అని అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళగుండా అశ్రుధారలు ప్రవహించసాగాయని హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు తఆలా అన్హు వివరించారు. సహీ బుఖారీ ఫజాయిలుల్ ఖురాన్. ఈ అంశాన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది ప్రజల ఆలోచనలు పెడత్రోవ పట్టాయి. వారేమంటారంటే, దేన్నైనా ప్రత్యక్షంగా తిలకించిన వ్యక్తి మాత్రమే దానికి సంబంధించిన సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్షులందరిపై సాక్షిగా నిలబెట్టబడ్డారంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సర్వత్రా ఆయా జాతుల స్థితిగతులను ప్రత్యక్షంగా తిలకించి ఉండాలి. ఈ రకంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని చోట్ల ఉంటారు, అన్నిటినీ చూస్తూ ఉంటారు అనే ఓ భ్రష్టకరమైన వినూత్న తత్వాన్ని బిద్దతీలు ప్రతిపాదించారు. ఇది సరైంది కాదు. ఒక విధంగా ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ గుణగణాల్లో భాగస్వామ్యం కల్పించడం వంటిదే. ఎందుకంటే జ్ఞానపరంగా అన్ని చోట్ల ఉండి అందరినీ చూడడం అనేది అల్లాహ్ గుణం. కనుక షహీద్ అనే పదాన్ని ఆధారంగా చేసుకుని బిద్దతీలు చేస్తున్న వాదన ఏమాత్రము పసలేనిది. నమ్మకమైన జ్ఞానం ఆధారంగా కూడా సాక్ష్యం ఇవ్వచ్చు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరిపై సాక్షిగా చేయబడ్డారంటే లేక సాక్ష్యం ఇస్తారంటే అర్థం దివ్య ఖురాన్లో తెలుపబడిన యథార్థాల ఆధారంగా సాక్ష్యం ఇస్తారు. ఖురాన్లో ప్రకటించబడిన సంఘటనల కన్నా సత్యబద్ధమైనవి ఇంకేముంటాయి చెప్పండి? ఈ యథార్థ జ్ఞానం ప్రాతిపదికపైనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచర సమాజాన్ని సైతం దివ్య ఖురాన్ షుహదావ్
అలన్నాస్ సమస్త మానవుడిపై సాక్షులుగా ఖరారు చేసింది. ఒకవేళ సాక్ష్యం ఇవ్వడానికి ప్రత్యక్షంగా తిలకించడం అనివార్యమై ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజాన్ని భూమండలంపై సమస్త మానవులపై సాక్షిగా ఉంచడం ఎలా సాధ్యమయ్యేది? మరి ఆ లెక్కన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయుల్లోని ప్రతి ఒక్కరిని అన్ని చోట్ల ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు అని అంటారు. ఇదంతా అర్థం లేని వాదన, అంధవిశ్వాసం, ఆధారం లేనిది. ఏమైనప్పటికీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం పచ్చి షిర్క్ అవుతుంది. అల్లాహ్ మనల్ని రక్షించుగాక. ఆమీన్.